యవనస్తులు, యవన బిడ్డలలో సాతాను ఏం చేస్తున్నాడండి? వారికి యవన ఇచ్చలను ప్రేరేపించి శరీర ఆకర్షత్వమైన రూపములో అందాన్ని, మాయను ఎరవేస్తూ ఉన్నాడు. ఒక చేపను పెట్టాలనుకోండి, దానికి ఒక ఎర వేయాలి. అలాగా యవన బిడ్డలను, యవనస్తులను సాతాను ఏం చేస్తున్నాడండి? అందాన్ని, వ్యామోహాన్ని వారికి చూపెట్టి వారిని ఏం చేస్తున్నాడు? వారిని పడవేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వారిని వ్యభిచారులుగాను, వారి కామతత్తులుగాను, వాళ్ళని అనేకమైన మత్తు పదార్థాలకు, బోధ పదార్థాలకు వాళ్ళని ఏం చేస్తున్నాడు? బలి చేసి వారిని నాశనం చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఈ మధ్యకాలంలో మన యొక్క సమాజము నాశనం అయిపోతూ ఉంది. ఏంటండి? పెళ్లి కాక ముందే నాడు అనేక మంది యవనస్తులు, యవన బిడ్డలు చూడండి, మన పిల్లలను పంపిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు చక్కగా చదువుకోవాలి, వాళ్ళు అక్కడ మంచి ఉద్యోగాలు చేయాలి, వాళ్ళు మంచి ఉన్నత స్థాయిలు అని చెప్పని తల్లిదండ్రులు కడుపు కట్టుకొని, నోరు కట్టుకొని ₹1, ₹2, $100, $200 పోగు చేసి వాళ్ళని చక్కగా చదివిస్తూ నెలకు వాళ్ళ ఫీజులని, వాళ్ళ హాస్టల్ ఫీజులని అన్ని రకాలుగా వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటే అనేక మంది యవనస్తులు చదువు ముగించి చిన్న చిన్న ఉద్యోగాలు చేరిన వారు, ఇంకా చదువుతున్న వారు ఏం చేశారండి? ప్రియా దేవుని బిడ్డలారా, లవ్ అనే ముసుగులో పడిపోయి, ప్రేమని ముసుగులో పడిపోయి వారి జీవితాన్ని నాశనం చేసుకొని ఇప్పుడు ఏ స్థాయికి వచ్చారో తెలుసండి? అమ్మాయికి పెళ్లి కాలేదు, అబ్బాయికి పెళ్లి కాలేదు, వాళ్ళిద్దరు కలిసి జీవిస్తారంట. సమాజం ఎలా పోతుందో చూడండి. అంటే వాళ్ళు చెప్పేది ఏంటో తెలుసా? లివింగ్ టుగెదర్ అంట. లివింగ్ టుగెదర్ అంటే పెళ్ళి కాకుండా ఏం చేయొచ్చు? భార్య భర్తలాగా కలిసి ఉండొచ్చు. నీకు ఇష్టం లేదనుకో నీ దారి నువ్వు బావచ్చు, నాకు ఇష్టం లేదనుకో నా దారి నేను బావచ్చు. నీ తిండి నీదే, నా తిండి నాదే. నేను 5,000 పెడతాను, నువ్వు 5,000 పెట్టు, ఇద్దరం కలిసి 5,000 కిరాయి కడదాం. మనం 5,000 పెట్టి ఇద్దరం మీద వండుకొని తిందాం, ఇద్దరం కలిసి వండుకుందాం, అంతే. ప్రియ దేవుని బిడ్డలారా, సాతాను ఇలాగేం చేస్తున్నాడు? యవ్వన బిడ్డలను నాశనం చేస్తూ ఉన్నాడు, వారిని బంధకాలలో పెడుతూ ఉన్నాడు. ఇంకా కొంతమంది యవనస్తులు ఏం చేస్తున్నారండి? ప్రియ దేవుని బిడ్డలారా, మత్తు పదార్థాలకు బలి అయిపోయారు. గంజాని, అబీన్ అని, బ్రౌన్ షుగర్ అని చెప్పని, ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా తాగుడు, రేప్ పార్టీస్ అని, నైట్ క్లబ్లు అని చెప్పని. సో యవన బిడ్డలు, యవనస్తులు, ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడికి వెళ్ళి ఆ డాన్సులు వేయడము, రికార్డ్ డాన్సులు వేయడము, కలవడము, తాగడము, రకరకాల విశ్వాన్ని సృష్టిస్తూ ఉన్నారు. సంప్రదాయాలని, నాగరికతను, గౌరవం ఉన్న కుటుంబాలను సర్వనాశనం చేస్తున్నాడు అపవాది. ఈ అపవాది యొక్క తంత్రములను ఎరిగిన వారమై, ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా మనము వాని యొక్క తంత్రములో యవన బిడ్డల మీద పని చేయకుండా, యవనస్తుల మీద ఈ యొక్క పనులు చేయకుండా, వాని యొక్క ప్రభావం వారి మీద పడకుండా అపవాది యొక్క తంత్రం ఎరిగిన వారమై వారిని బంధించడానికి, వాని క్రియలను బంధించడానికి, వాని యొక్క ప్రభావం బంధించడానికి దేవుడు మనకేమిచ్చాడండి? ఆత్మలో ప్రార్థన చేస్తే కృపను అనుగ్రహించాడు. ఆమేన్, హల్లెలూయా. అవి మనం ప్రార్థన చేసినప్పుడే అవి బంధింపబడతాయి. మనం ప్రార్థన చేసినప్పుడే దాని ప్రభావము సన్నగిలిపోతుంది. మనం ప్రార్థన చేయకుండా నిర్లక్ష్యం ఉన్నామనుకో, అపవాది పెట్టకపోయి అనేక మంది యవనస్తులను, కోట్లాది కొలది యవనస్తులను, లక్షలాది కొలది యవన బిడ్డలక్క జీవితాలు నాశనం చేసి వాళ్ళ ప్రాణములను, వారి జీవితములను సాతాను జుర్రుకుంటూ ఉన్నాడు. అపవాది తంత్రములు ఎరిగిన వారమై వానిని ఎదిరించడానికి శక్తిగల వారమై దేవుడిచ్చే సర్వాంగ కవచమనబడిన ప్రార్థన శక్తితో ఆత్మలో ప్రార్థన చేసి వాని తంత్రములన్నిటి ఎదిరించి జయించగల మహాశక్తిని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఇలాగ యవనస్తులను, ప్రియా దేవుని బిడ్డలారా, అనేక మంది లోకంలో నివసించే వారిని, కొంతమందిని విగ్రహారాధకులను, కొంతమందిని ప్రియా దేవుని బిడ్డలారా రకరకాలైన మోసాలతో, యవనస్తులను రకరకాలైన దీంతో వాడు బంధించి ఉన్నాడు. వారందరూ ఎవరండి? దేవుని యొక్క స్వరూపమందు వారిని ఏం చేశాడు? సృష్టించాడు. అప్పుడు సాతాను దేవుని మీద పగ తీర్చుకుంటున్నట్లుగా
ఆయన సృష్టి అయిన ఆయన స్వరూపము దాల్చిన మానవ